ఓం శ్రీ మాత్రే నమః. మనం లలిత సహస్రనామ పారాయణంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. అసలు విష్ణు సహస్రనామం అనేది అన్ని బీజాక్షరాలతో కూడినది కాబట్టి దీని యొక్క శక్తి వెలువడాలి అంటే మనం తప్పకుండా దాన్ని స్పష్టంగా చదవడానికి ట్రై చేయాలి. ప్రతి ఒక్కటి అలా కాదు, మనం బీజాక్షరాలు కాబట్టి దాన్ని తప్పు లేకుండా 1కి 10 సార్లు మనం నేర్చుకుందాం. మనం ఈరోజు ఈ వీడియోలో మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో నేను 11వ శ్లోకం నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 11వ శ్లోకం. తమేవ చాచ యన్నిత్యం భక్తా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః మనం 1కి 10 సార్లు నేర్చుకోవాలి. అది ఎంత కఠినంగా ఉందో చూడండి. ఒక్కొక్కటి. తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః ఇదొకసారి వినండి. తమేవ చాచ యన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః ప్రతి శ్లోకం మనం ఇలాగే 1కి 10 సార్లు నేర్చుకుంటే అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బీజాక్షరాల యొక్క శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం ప్రతి శ్లోకంని 1కి 10 సార్లు నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత 12వ శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం.